బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు మోగిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నగర వ్యాప్తంగా 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 450 వాహనాలకు సైరన్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇదే తొలిసారి కావడంతో సైరన్లు తొలగించి వాహన యజమానులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రెండోసారి వాహనం పట్టుబడితే కేసులు నమోదు చేస్తారు హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అత్యవసర సైరన్లు, ప్రోటోకాల్ అంబులెన్స్ వాహనాలు మాత్రమే ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంబులెన్స్లు కూడా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే సైరన్లు మోగించాలని, ఈ తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల నాయకులు వాహనాలకు సైరన్ పెట్టడమే హోదాగా భావిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు మోగిస్తున్న వాహనాలను అడ్డుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నగర వ్యాప్తంగా 2 రోజుల పాటుగా జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 450 వాహనాలకు సైరన్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఇదే తొలిసారి కావడంతో సైరన్లు తొలగించి వాహన యజమానులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ట్రాఫిక్ వారు తెలిపారు. రెండోసారి వాహనం పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం అత్యవసర సైరన్లు, ప్రోటోకాల్ అంబులెన్స్ వాహనాలు మాత్రమే ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంబులెన్స్లు కూడా రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు మాత్రమే సైరన్లు మోగించాలని, ఈ తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల నాయకులు వాహనాలకు సైరన్ పెట్టడమే హోదాగా భావిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.